జూబ్లీ హిల్స్ లో గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందన్నారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. ఈసారి 62 నుంచి 65% ఓటింగ్ నమోదు కావచ్చన్నారు. ఇక యూసఫ్గూడ చెక్ పోస్ట్ దగ్గర ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కంటిన్యూ అవుతుంది. ఉదయం 9 గంటల వరకు 9.2% పోలింగ్ రికార్డైంది. గతంతో పోలిస్తే మెరుగ్గా పోలింగ్ నమోదైంది. ఈసారి ఎన్నికల్లో వృద్ధులు సైతం ఓటేసేందుకు ముందుకొస్తున్నారు. ఇక షేక్పేట్ డివిజన్లోని గవర్నమెంట్ హైస్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు 85 ఏళ్ల వృద్ధురాలు పెంటమ్మ. మొన్నటి వరకు హాస్పిటల్లో ఉండి 5 రోజుల క్రితమే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు పెంటమ్మ. యూసఫ్గూడలోని ప్రభుత్వ స్కూల్లో 10 పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇందులోనే దాదాపు 10,000 మంది ఓటర్లు ఓటేయనున్నారు. యూసఫ్గూడ చెక్ పోస్టులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పోలింగ్ సరళిని పరిశీలించారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. సోమాజిగూడలోని పోలింగ్ బూత్లో ఓటేశారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత. షేక్పేట్లోని పలు పోలింగ్ బూత్లను విజిట్ చేశారు బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి. శ్రీనగర్ కాలనీలోని నాగార్జున నగర్లో ఓటేశారు. ఇక ఎర్రగడ్డ డివిజన్లోని పోలింగ్ బూత్ను సందర్శించారు ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్. పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈవీఎంలు పనిచేయని చోట రిజర్వ్ ఈవీఎంలను రీప్లేస్ చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర డ్రోన్స్ ను పరిశీలించారు. జూబ్లీ హిల్స్ లో గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందన్నారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. ఈసారి 62 నుంచి 65% ఓటింగ్ నమోదు కావచ్చన్నారు. యూసఫ్గూడ చెక్ పోస్ట్ దగ్గర ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. సరే, యూసఫ్గూడ చెక్ పోస్ట్ గవర్నమెంట్ స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా లోపల అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా చూసినాను. చాలా చక్కగా అధికారులు కూడా అంత చక్కగా అరేంజ్ చేసినారు. అండ్ 1 అవర్లోనే ప్రతి పోలింగ్ స్టేషన్లో దాదాపు 100 ఓట్స్ వరకు పోల్ అయినాయి. వితిన్ 1 అవర్ వితిన్ 45 మినిట్స్ టైంలో దాదాపు 70 నుండి 100 ఓట్లు ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో పోల్ అయినాయి. అండ్ జనాలు ఈ ఎలక్షన్లో అత్యధిక పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా ఎర్లీ మార్నింగ్స్ బై 7 o'clock అందరూ కూడా పోలింగ్ స్టేషన్స్కి రావడం జరిగింది. మంచి ఓటింగ్ పర్సంటేజ్ ఈ ఎలక్షన్లో చాలా చక్కటి అరేంజ్మెంట్స్ ఉన్నాయి. చాలా అంటే అప్పట్లో జనాలు వచ్చి ఓట్లు వేసేది కాదు, కానీ ఈసారి మాత్రం ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తే 70%, 60 to 70% పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడు దాదాపు 5-6 పోలింగ్ స్టేషన్స్కి వెళ్తే 70 ఓట్స్, 60 ఓట్స్ వితిన్ 40 మినిట్స్. నాకు తెలిసి 63%, 60 to 63% జరిగే అవకాశాలు ఉన్నాయి. నేను 10 o'clockకి నా ఓటు మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి వాల్టర్ వెంకటగిరి స్కూల్లో జూబ్లీహిల్స్ ఫస్ట్ టైం ఓటర్స్కి కానీ ఓట్ ఫర్ యువర్ ఫ్యూచర్, ఓట్ ఫర్ యువర్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్, నాట్ ఫర్ సింపతి, నాట్ ఫర్ సెంటిమెంట్. ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక కాబట్టి చాలా తెలివిగా జాగ్రత్తగా ఓటు వినియోగించుకోవాలని నేను యూత్కి అప్పీల్ చేస్తాను. సరే, దట్ ఈస్ ఆల్ కామన్. అవన్నీ కూడా అధికారులు దాన్ని రాటిఫై చేస్తారు. స్టార్ట్ అయిన టైం నుండి దాన్ని చేస్తారు. దట్ ఈస్ ఆల్. లేదు, ఈసారి యూత్ అంతా కూడా, యూతే కాదు జనరల్గా చాలామంది ఓటర్స్ నెగ్లెక్ట్ చేస్తారు ఎలక్షన్ని. బట్ దిస్ టైం 10 to 15% పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంది. ఈ వాతావరణం చూస్తుంటే ఒక 10% ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉందని అదే చెప్తున్నాను కదా. మీ భవిష్యత్తుకు ఓటేయండి అని లేదు, ఇది హాలిడేలాగా ట్రీట్ చేస్తలేరు. భవిష్యత్తు గురించి ఆలోచించి ఓటర్స్ అందరూ కూడా బయటకు వచ్చి ఓటేస్తూ ఉన్నారు. సమాజం గురించి ఆలోచించి ఓటర్స్ రావడం జరుగుతూ ఉంది. ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి ఉంది. ఇప్పుడు నేను దారిని అక్కడ కార్ దిగినప్పటి నుండి లోపలికి వెళ్తుంటే అందరు కూడా కంగ్రాచులేషన్స్ అని చెప్తాం. ప్రతి ఒక్క ఓటర్ కంగ్రాచులేషన్స్ చెప్తాను. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ.